అపారమైన విశ్వమయ ప్రాణశక్తి మనలో నింపబడుతుంది. తద్వారా నాడీమండల శుద్ధి జరిగి చక్కని ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అందుకనే ధ్యానము సర్వరోగ నివారణిగా గుర్తింపబడింది. నిజానికి మనమంతా దివ్యాత్మ స్వరూపులం. ఎవరైతే రెగ్యులర్గా ధ్యాన అభ్యాసం చేస్తూ ఉంటామో మనలో అంతర్గతంగా ఉండి మరచిపోయిన మన దివ్యత్వం తిరిగి మన అనుభవానికి వస్తుంది. ఎవరైతే రెగ్యులర్గా శ్వాస మీద ధ్యాస అభ్యాసం చేస్తూ ఉంటామో మనలో అంతర్గతంగా ఉండి మరచిపోయిన మన దివ్యత్వం తిరిగి మన అనుభవానికి వస్తుంది. అదే ఆత్మానుభూతి, అదే ఆత్మదర్శన ప్రాప్తి. ఒక్కసారి ఆత్మదర్శనం జరిగితే జీవితమంతా కూడా శోభాయమానమే. అందుకనే ధ్యానము సత్య జ్ఞాన ప్రసాదినిగా కీర్తింపబడుతుంది. ఆఖరి 5 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. ఈరోజు శ్రీ అమర్నాథ్ పిరమిడ్ ధ్యాన క్షేత్రం 4వ వార్షికోత్సవ వేడుకలు మనం చేసుకుంటున్నాం. ముఖ్య అతిథిగా పరమ పూజ్య శ్రీ 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 రాజేష్ నాథ్జీ అఘోరి గారు వేంచేసి ఉన్నారు. వీరు అఘోర్ అఖాడా ఉప ప్రముఖ్ ఉజ్జయినిలో ఉంటారు. సాక్షాత్ కాలభైరవ స్వరూపులు వీరు. వారు మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. కాబట్టి వారి చక్కని జ్ఞానపరమైన సందేశాలు మనం తీసుకోవాలని అంటే మన మైండ్ అంతా కూడా ఖాళీగా ఉండాలి. మన మైండ్ ఎంత ఖాళీగా ఉంటే వారి జ్ఞాన సందేశాలు అంతగా మనం తీసుకోగలుగుతాం. అందుకనే 5 నిమిషాల ధ్యానం. అలాగే 108 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ కూడా అతి చిన్న వయసు ఉన్న వాళ్ళ శ్రీ సదానందగిరి మహారాజ్ గారు కూడా హిమాలయ యోగి గారు పెంచేసి ఉన్నారు. భౌతికంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మన దగ్గర లేకపోయినప్పటికీ నేనున్నాను అంటూ శ్రీ సదానందగిరి మహారాజ్ గారు మనతో మైత్రి భావాన్ని పెంపొందించుకుని చక్కగా గుంటూరు సొసైటీ అధ్యక్షులు లక్ష్మణరావు గారితో పాటు కలిసి మరి దేశమంతా పర్యటిస్తూ చక్కగా శ్వాస మీద ధ్యాసని అందరికీ అందించగలుగుతున్నారు. మరి ఒక సందేశాలు వినాలనంటే ఫస్ట్ మన మైండ్ జీరో కావాలి. ఎంత యోగస్థితిలో మనం ఉండగలిగితే అంతగా జ్ఞానాన్ని స్వీకరించటానికి సమాయత్తం అవుతాం. ఆఖరి 5 నిమిషాలు పూర్తి రిలాక్స్, ఆలోచన రహితమైన స్థితే యోగస్థితి. ఏ ఆలోచనలు లేని ఆలోచన రహితమైన స్థితే యోగస్థితి. అదే చెప్పారు పతంజలి మహర్షి మనకి. యోగ చిత్త వృత్తి నిరోధ అన్నారు. చిత్త వృత్తులు అంటేనే ఆలోచనలు. అవన్నీ నిర్వీర్యమైపోయినప్పుడు మనసు శూన్యమవుతుంది. అటువంటి ఆలోచన రహితమైన స్థితిని యోగస్థితిగా గుర్తించారు మహానుభావులు. ఆ యోగస్థితిలో ఎంతసేపు ఉండగలిగితే మనలో అంతర్గత పరివర్తన అంత బాగా జరుగుతుంది. మనలో అంతర్గతంగా ఉండి మరచిపోయిన మన దివ్యత్వం తిరిగి మన అనుభవానికి వస్తుంది. అదే అహం బ్రహ్మాస్మి, అదే అహం బ్రహ్మాస్మి, అదే అహం బ్రహ్మాస్మి. రైట్ మాస్టర్స్. కళ్ళు తెరిచే ముందు 2 అరచేతులు విడదీసి 2 కళ్ళపై ఉంచుదాం. కళ్ళు తెరిచే ముందు 2 అరచేతులు విడదీసి 2 కళ్ళపై ఉంచుదాం. సర్వేంద్రియాం నయనం ప్రధానం అన్నారు. ధ్యానంలో అపారమైనటువంటి ప్రాణశక్తిని మనం తీసుకుంటాం. అది కాస్త కంటికి అందిద్దాం. జస్ట్ ఫర్ 5 seconds. 5, 4, 3, 2, 1, 0. చేతులు తీస్తూ మెల్లమెల్లగా కళ్ళు తెరుద్దాం. ఇంత అద్భుతమైనటువంటి ధ్యానాన్ని, పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని మనకు అందిస్తున్న పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం. అందరూ గట్టిగా గట్టిగా. ఇప్పుడే ఎంతో శక్తి తీసుకున్నాం మనం. మీ తప్పట్ల ద్వారా మీ శక్తి ఏంటో తెలియాలి. ఈ తప్పట్లే ఈరోజు మన ముఖ్య అతిథులకి స్వాగతం కూడా.
ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ముందుగా ఈ గొర్నిపాడు గ్రామంలో అమర్నాథ్ పిరమిడ్ ధ్యాన క్షేత్రం ఏర్పాటు చేసి 4వ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి తులసిరామ్ గారు 2 మాటలు, ఈరోజు ఇంత కార్యక్రమాలు దేని నిమిత్తం ఆయన ఏర్పాటు చేశారనేవి ఆయన ద్వారా 2 మాటలు మనం తీసుకుని తర్వాత అతిథుల సందేశాలు తీసుకుందాం.